అంటే కృతజ్ఞత ఉన్న వాళ్ళకి కృతజ్ఞత లేని వాళ్ళకు భేదం ఉండాలిగా. దేవుని నమ్ముకున్నామనే ప్రతి ఒక్కరూ నిజంగా దేవుని నమ్మిన వారు కాదన్నట్టుగా అక్కడక్కడ అంటుంటారు, వాళ్ళు దేవుని నమ్మారు కదా, వీళ్ళు దేవుని నమ్మారు కదా, మరి వాళ్ళకి అట్టది అలా ఎట్లా అయింది, అలా ఎలా జరిగింది, ఇలా ఎలా జరిగింది అని మాట్లాడుతారు. ఇక్కడ రాశాడు, ఆయన రాసి పెట్టాడు, ఎవరికి కాపుదల కలుగుతుంది, ఎవరిని నేను రక్షిస్తాను. ఇక్కడ చెప్తున్నాడు స్పష్టంగా, స్తుతి యాగము నడిపించేవాడు నన్ను మహిమపరుస్తున్నాడు, నా రక్షణ వారికి కలుగుతుంది. దేవుని నమ్మిన వ్యక్తి ఎవరైనా సరే, నీకు దేవుని కాపుదల కావాలంటే, దేవుడు నిన్ను ఆపద నుంచి రక్షించాలంటే ఈ పని చేయాలి. కొన్ని స్థలాలలో మనం చూస్తే స్తుతి వినపడదు, స్తుతించరు. దేవుని స్తుతించడం అనేది మనకు అక్కడ అవ్వకూడదు. అసలు వాళ్ళకి అలవాటే లేదు అది స్తుతించడం. స్తుతి స్తోత్రం అంటే అలవాటే లేదు వాళ్ళకి.